పార్టీకి చెందిన ఆ ఇద్దరు నాయకులు చేతిలో చేయేసి కలిసి పనిచేశారు. కానీ కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరంటే మరొకరికి పొసగడం లేదు. ఎవరి దారి వారిదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఉన్న పోస్టును కాపాడుకునే తాపత్రయంలో ఒకరుంటే మరొకరేమో ఆ కుర్చీ కోసం పాకులాడుతున్నారు. పార్టీ పోస్టు కోసం పోరాటానికి సిద్ధమంటున్న ఆ నాయకులెవరు? ఈ పోస్ట్ ఫైట్ ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ లోగుట్టు చూడాల్సిందే. మెదక్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒకటి మెదక్, మరోటి నర్సాపూర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ టికెట్ ఆశించిన అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మొండి చెయ్యి చూపింది. దీంతో ఆయన పార్టీకి హ్యాండ్ ఇచ్చి గులాబీ జెండా పట్టి కారు ఎక్కారు. తిరుపతి రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన ఆంజనేయులు గౌడ్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది. నాటి నుంచి ఆయనే డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సునీతా లక్ష్మారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు ఆవుల రాజిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన సుహాసిని రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు సుహాసిని రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి ముగ్గురు నర్సాపూర్లోనే ఎక్కువగా ఉంటున్నారు. వీరు నర్సాపూర్ నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని కార్యకర్తలు, అనుచరులు చర్చించుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెటే లక్ష్యంగా ఈ ముగ్గురు నాయకులు పావులు కదుపుతున్నారని గుసగుసలాడుతోంది పార్టీ క్యాడర్. టికెట్పై ఎవరి ధీమాలో వారున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో మహిళా రిజర్వేషన్ అంశం తనకు కలిసి వస్తుందన్న ధీమాతో సుహాసిని రెడ్డి ప్రస్తుతం తనకున్న ప్రోటోకాల్తో నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నారు. బీసీ కోటాలో అవకాశం వస్తుందని ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరోసారి ఛాన్స్ తనకేనని ఆశతో రాజిరెడ్డి ఉన్నారు. పార్టీ పదవులే తప్ప ప్రోటోకాల్ పదవులు లేని ఆంజనేయులు గౌడ్, రాజిరెడ్డి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ త్వరలో జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించనుండడం ఈ ఇద్దరి మధ్య చిచ్చు రాజేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తమ ఉనికి కాపాడుకోవడంతో పాటు పరపతి పెంచుకోవడానికి జిల్లా అధ్యక్ష పదవి ఈ ఇద్దరు నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మరోసారి తనకే పదవి ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. తన పేరు కూడా పరిశీలించాలంటూ రాజిరెడ్డి కూడా అధిష్టానానికి ప్రతిపాదనలు పంపారని సమాచారం. వ్యక్తిగతంగా ప్రయత్నించడంతో పాటు తమకు మద్దతు ఇచ్చే ముఖ్య నాయకులతో పైరవీలు మొదలుపెట్టారట మెదక్ జిల్లా నేతలు. ఆంజనేయులు గౌడ్కు మైనంపల్లి హనుమంతరావు నుంచి భరోసా లభించిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తనకు అసెంబ్లీ టికెట్ ఇప్పించిన మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇప్పిస్తారన్న ధీమాతో రాజిరెడ్డి ఉన్నారు. పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టపడి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చిన తనను చూసి ఓర్వలేకపోతున్నారని, ఓ బీసీ నాయకుడి ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని ఆంజనేయులు గౌడ్ తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికల్లో ఓడిపోయినా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని, జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకువెళతానని రాజిరెడ్డి చెబుతున్నారట. మొత్తానికి జిల్లా అధ్యక్ష పదవి మెతుకు సీమ కాంగ్రెస్ నాయకుల మధ్య చిచ్చురేపింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టే లక్ష్యంగా మెదక్ నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటే, గత ఎన్నికల్లో త్రుటిలో టికెట్ చేజారిన నాయకుడికే వచ్చే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ ఇవ్వొచ్చన్న అంచనాల్లో ఉన్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.